వెల్కమ్ టు బీజేపీ వరల్డ్. రిగార్డింగ్ డయాగ్రమ్ ఇష్యూ అండి. ఇక్కడ ఇది మనకి నేను మీకు చూపిస్తుంది తెలుగు అకాడమీ రెస్పిరేషన్లో మనకి ఇక్కడ కెమియాస్మాటిక్ హైపోథిసిస్లో ఎలిమెంటరీ పార్టికల్స్ నుంచి ఏటీపీ ఫామ్ అవడం. ఇక్కడ మీరు క్లియర్ అబ్జర్వ్ చేసినట్లయితే అవుటర్ సైడ్లో 3H అని ఉంది. ఇక్కడ యారో మార్క్ దగ్గర ఎంటీగా ఉంది. క్లియర్ అంటే లోపల వైపు మనకి మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్లో ఏటీపీ తయారవుతుంది అని చెప్పే డయాగ్రమ్ ఇది. సో ఇక్కడ అవుటర్ సైడ్ ఏముందండి, క్లియర్గా 3H. బాగా అది దాన్నే చూడండి. నెక్స్ట్ ఇది తెలుగు అకాడమీ. నెక్స్ట్ ఈ ఇమేజ్ చూడండి, సేమ్ అదే ప్లేస్లో అవుటర్ సైడ్లో 2H ఉంది. మీకు క్లారిటీ కోసం ఎన్సీఆర్టీ బుక్ ఇది. ఎన్సీఆర్టీ బుక్లోనేమో 2H అవుటర్ సైడు, తెలుగు అకాడమీలోనేమో 3H. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఇదే బిట్ని ఎగ్జామ్లో అడిగారు. ఎగ్జామ్లో అడిగేసి అవుటర్ సైడు ఏ అని ఉంది. పిల్లలు ఏం పెడతారు అంటే 3 అని పెట్టాలా, 2 అని పెట్టాలా? అంటే ఎవరిది తప్పు, తెలుగు అకాడమీదా లేదా ఎన్సీఆర్టీదా? అంటే తెలుగు అకాడమీది మన స్టేట్ సిలబస్ రాంగ్ అనా? ఎలాగది ఎలా కంక్లూజన్ తీసుకోవాలి? ఎన్సీఆర్టీ ఫాలో అయిన వాళ్ళేమో ఏని ఎక్కడ ఆప్షన్ 3 2H+ పెడుతున్నారు. ఎవరు? ఎన్సీఆర్టీ ఫాలో అయిన వాళ్ళు. తెలుగు అకాడమీ వాళ్ళు మొత్తము ఐపీ సిలబస్ అయిన వాళ్ళు ఆప్షన్ 2 3H అని పెడతారు. మరి ఎవరిది రాంగ్ అని చెప్పాలి, ఎవరికి మార్క్ ఇవ్వాలి? ఇలాంటి కరెక్షన్స్ అసలు మిస్టేక్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అన్నిటినీ ఒకటి ప్రొఫార్మాగా తయారు చేసి పీడిఎఫ్ తయారు చేసి ఎన్టీఏ పిల్లలకి రిలీజ్ చేయాలి. అప్పుడు క్లారిటీగా ఉంటుంది. థ్యాంక్ యూ. అంటే అవుట్ సైడ్ డయాగ్రామ్లో 2H+ ఉంది కదా, ఇదిగోండి ఇక్కడ 2H+ ఉంది కదా. థియరీలో చూడండి ఏముందో 4H+. ఏ బుక్ ఇది? ఎన్సీఆర్టీ. 2H ఫాలో అవుతున్నాం సరే, థియరీ చదివితే 4H ఉంది.